హలో ఎవ్రీవన్. ఈ ఈ లాస్ట్ క్లాస్లో వచ్చేసి ప్రింట్ గురించి తెలుసుకున్నాం కదా. ఈ క్లాస్లో సింగిల్ లైన్ అండ్ మల్టీ లైన్ కమెంట్స్ గురించి తెలుసుకుందాం. సింగిల్ లైన్ అండ్ మల్టీ లైన్ అంటే అసలు ఈ కమెంట్స్ ఎందుకు వాడతామంటే, మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ప్రాజెక్ట్లో వర్క్ చేస్తూ ఉన్నామండి. వర్క్ చేస్తూ ఉంటే సడన్గా మనకి వేరే మంచి ఆఫర్ వచ్చింది, వేరే కంపెనీలో జాయిన్ అయ్యాము. ఈ ప్రాజెక్ట్లోకి కొత్త వాళ్ళని తీసుకోవాలి. ఆ కొత్త వాళ్ళు తీసుకున్న తర్వాత వాళ్ళకి మనం రాసిన కోడ్ అర్థం అవ్వాలంటే మనం ఈచ్ అండ్ ఎవ్రీ లైన్లో ఈ ఆర్ గ్రూప్ ఆఫ్ లైన్లో ఈ కోడ్ దేనికి ఉపయోగపడుతుంది అనేది మన కమెంట్స్ రూపంలో రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉందండి. ది సింగిల్ లైన్ కమెంట్ అయితేనేమో యాస్తో, మల్టిపుల్ లైన్ కమెంట్స్ అయితే వీటితో రిప్రజెంట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఇప్పుడు రన్ చేస్తాం అనుకో, ఇదేం ఎఫెక్ట్ ఉండదు కోడ్కి. కోడ్ పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను మల్టిపుల్ లైన్స్ రాశాను, ఈ కింద 3 మల్టిపుల్ లైన్స్లో తీసేసాను. ఇప్పుడు రన్ చేశాను అనుకోండి, సింటాక్స్ ఎర్రర్ వచ్చేసింది. ఇప్పుడు అదే ఉంచాను అనుకోండి, ఏం ఎర్రర్ రాదు. అంటే ఏంటంటే మనం ఎప్పుడైనా సింగిల్ లైన్ కమెంట్స్ అని మల్టిపుల్ లైన్ కమెంట్స్ అనేవి మనము మనకు ఆ పర్టికులర్ లైన్ దేనికి ఉపయోగపడుతుందో అనే దానికోసమే యూజ్ చేస్తాము. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇదండి సింగిల్ లైన్ అండ్ మల్టిపుల్ లైన్ కమెంట్స్ అంటే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. ఈ నాకు బాగా మోటివేషనల్గా ఉపయోగపడుతుంది ఫర్దర్ వీడియోస్ క్రియేట్ చేయడానికి. థ్యాంక్స్ ఎవ్రీ వన్. Have a good day.